డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇఫ్ అన్ అమౌంట్ ఆఫ్ మనీ గ్రోస్ అప్ టు 4840 in 2 years, 5324 in 3 years on compound interest, what is the rate of interest? 2 సంవత్సరాల్లోనేమో 4840 అవుతుంది, 3 సంవత్సరాలనేమో 5324 అవుతుంది. అయితే వడ్డీ రేట్ ఎంత అంటున్నాడు. ఇది చక్రవడ్డీ. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ ఓరల్గా చెప్పేస్తాను. 2 సంవత్సరాల తర్వాత 4840, 3 సంవత్సరాల తర్వాత 5324. డిఫరెన్స్ ఎంత? ఎగ్జాక్ట్గా 484 ఉంది. డిఫరెన్స్ ఎంత? 484. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 1 year గ్యాప్ ఉంది. చక్రవడ్డీలో ప్రతి సంవత్సరం చివరిన వచ్చేటువంటి మొత్తము ఆ వచ్చే సంవత్సరానికి అసలుగా మారిపోతుంది. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years అమౌంట్ అనేది థర్డ్ ఇయర్కి ప్రిన్సిపలేగా. అంటే 4840 అనేది ప్రిన్సిపలే థర్డ్ ఇయర్కి. మరి థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 484 వచ్చింది. 484 అనేది 4840లో ఎగ్జాక్ట్గా 10%. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ 10%. మరోసారి చెప్తున్నాను చూడండి. మనకు అమౌంట్ ఆఫ్టర్ 2 years ఇచ్చారు, దట్ ఈస్ 4840. అమౌంట్ ఆఫ్టర్ 3 years ఇచ్చారు 5324. డిఫరెన్స్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్గా 484 ఉంది. ఈ 4840 అనేది నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపలేగా, ఇది నెక్స్ట్ ఇయర్కి ఇంట్రెస్టేగా. అంటే 484 అనేది 4840లో ఎగ్జాక్ట్గా 10%గా. అడిగింది కూడా అదే. ప్రిన్సిపల్ కనుక్కోకర్లే ఇక్కడ. సో యువర్ ఆన్సర్ ఇది 10%. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.